హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే మీకు బస్తీ దవాఖానా అని చెప్పేసి మన ప్రతి డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఉంటాయి. ఈ బస్తీ దవాఖానాల్లో కూడా పొజిషన్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. సో, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి పొజిషన్స్ పడుతున్నాయి. అలాగే బస్తీ దవాఖానాల నుంచి వస్తున్నాయి. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రతి డిస్ట్రిక్ట్‌లో అయితే పొజిషన్స్ పడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి చాలామందికి మాకు మంచిగా మా ఊర్లోనే జాబ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామందైతే అనుకుంటారు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అయిందనుకోండి, వాళ్ళు మూవ్ అవ్వలేరు కదా! సో, ఇట్లాంటి జాబ్స్ కోసం చాలామందైతే చూస్తున్నారు. సో, ఇట్లాంటి జాబ్స్ పడిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే మన కింద కామెంట్ బాక్స్‌లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్‌ని కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీ డిస్ట్రిక్ట్ పడంతోటి తెలియజేస్తూ ఉంటాను. మీరు కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. నేను థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేస్తూ ఉంటాను. హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిందా? మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చిందా? బస్తీ దవాఖానా నుంచి వచ్చిందో అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. లాస్ట్ డేట్స్ చెప్తాను. అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ అలాగే మనం 40,000 సబ్‌స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీరు సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సబ్‌స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్‌గా ఉండి మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. మీరు కూడా ఒక్కసారి మన ఛానల్‌ని ఇలా దీప్తి జాబ్ అప్డేట్స్‌ని యూట్యూబ్‌లో టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా లోగోతో వస్తుంది. ఇంగో చూడండి మనం 40,000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో, మీకన్నీ హెల్ప్‌ఫుల్ వీడియోసే కనిపిస్తాయి ఇక్కడ. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండక్కా అని చెప్పేసి అడిగారు నన్ను. ఇది జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు చూస్తేనే కదా మాకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ 4 అవర్స్ ఎగో 28 వ్యూస్ వచ్చాయి. సో, ఇలా వస్తే నాకు జనరల్‌గా ఎలా ఉంటుందంటే చాలా మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు చూడకపోతే మనకు కూడా చాలా అనిపిస్తది కదా ఫ్రెండ్స్. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూడండి. మన వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఫార్వర్డ్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. ఇక్కడ చూడండి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి, ఆశా వర్కర్ పొజిషన్స్ నుంచి నేను అన్ని థంబ్‌నెయిల్‌లలో క్లియర్ కట్‌గా మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మామూలుగా ఒక క్లంపీగా ఉండేటట్టు ఏం మెన్షన్ చేయను. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మహిళా సంక్షేమ శాఖ జాబ్స్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు ఈ వీడియోని ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో, ఇలా అన్నీ డీటెయిల్‌గా మన ఛానెల్‌లో అయితే డీటెయిల్‌గానే ఉంటాయి ఫ్రెండ్స్ థంబ్‌నెయిల్స్ అన్నీ. సో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అని చెప్పేసి అలా అయితే మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. మీకు వీలుంటే సో, కిందకి ఒక 15, 20 డేస్ నోటిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్స్ లోపల ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఇలా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ షార్ట్స్ కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయి. ఇప్పుడైతే వచ్చేసి బస్తీ దవాఖానా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో, దీనికి స్టార్ట్ డేట్ అయితే వచ్చేసి 12/6 అని చెప్పేసి ఇచ్చారు. 18/6 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని మీకు డిస్‌ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, కాల్ ఫర్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి 7/7/25 వరకైతే ఉంటుంది. మళ్ళాగా మీకు డేట్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే వచ్చేసి 18/7/2025 మీకు కౌన్సెలింగ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేసేస్తారు 16థ్ రోజున. సో, ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళకి కౌన్సెలింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్‌లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌లో ఉన్న 2 పొజిషన్స్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ మల్టీ జోన్ 2 అపాయింట్‌మెంట్ అయితే ఇస్తారు. స్టాఫ్ నర్స్ వాళ్ళకి జోనల్ అపాయింట్‌మెంట్ ఇస్తామని కూడా క్లియర్‌గా అయితే చెప్తున్నారు. సో, ఇదైతే వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. Applications are invited from eligible candidate to fill various posts under National Urban Health Mission మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అవుట్‌సోర్సింగ్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూడండి 2 పోస్ట్‌లకి మెడికల్ ఆఫీసర్‌కి ఎంబీబీఎస్ నుంచి చేసైతే ఉండాలి. ఎంబీబీఎస్ ఏ ఎంబీబీఎస్ అయినా పర్వాలేదు. కాంట్రాక్ట్ తీసుకుంటారు. 52,000 అయితే ఇస్తారు. బట్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. స్టాఫ్ నర్స్‌కి కూడా మీరు జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ రిజిస్టర్ చేసుకోవాలి తెలంగాణ నుంచి. 29,900 అయితే ఇస్తారు. సో, మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చేసి రిక్రూట్‌మెంట్ షల్ బి డన్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటా అని చెప్తున్నారు. ఏజ్ అయితే వచ్చేసి 18-46 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి.
సో, ఇక్కడ హౌ టు అప్లై అయితే వచ్చేసి మహబూబ్ నగర్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలాగా. ఫిల్డ్ అప్లికేషన్స్ మీరు బై పోస్ట్ గాని, పర్సన్ గాని వెళ్లైతే ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్ టు విచ్ క్యాండిడేట్స్ ఈస్ అప్లయింగ్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. అప్లికేషన్ విచ్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత రిసీవ్ చేసుకుంటే రిజెక్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి. అంటే మీ సిగ్నేచర్ ఉండాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ అటెస్టేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ డిగ్రీ ఉంటే డిగ్రీ, మీకు పీజీ ఉంటే పీజీ అది, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, పీహెచ్, రిలవెంట్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, వన్ ఫోటోగ్రఫీ ఆఫ్ డ్యూలీ పేస్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్. ఇవన్నీ మీరైతే పంపించాలి. సో, ఇదైతే వచ్చేసి బస్తీ దవాఖానా అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. చూడండి నేను అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా చూపిస్తున్నాను. నోటిఫికేషన్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఇన్ బస్తీ దవాఖానా అండర్ ఎన్‌హెచ్‌యూఎం అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఫ్రెండ్స్ దీని నుంచే ఇంకొకటి కూడా ఉంది. బట్ ఇది బయోమెడికల్ ఇంజినీర్‌కైతే ఉంది. బయోమెడికల్ ఇంజినీర్ అయితే కంపల్సరీగా బయోమెడికల్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ, బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్. సో, అందుకే నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీకు తెలిసిన బయోమెడికల్ ఇంజినీరింగ్ ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇలా ఒక పొజిషన్ అయితే ఉంది. సో, 36,750 అయితే ఇస్తానని చెప్పండి. అలాగే వీసీసీఎం అని చెప్పేసి ఇంకొకటి డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రిప్యూటెడ్ దాంట్లో నుంచి చేసైతే ఉండాలి. అలాగే వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మినిమమ్ 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 22,000 అయితే ఇస్తారు. సో, 2 పోస్టులు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా అంత కాన్సంట్రేషన్ చేయలే. మీకెవరైనా తెలిసింటే చెప్పండి. అందుకే క్విక్‌గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఈ ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్స్‌కి ఎలా అప్లై చేయాలి అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి బీడీకే మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని ఉంది కదా! ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, పోస్ట్ అప్లయింగ్ వర్, డిస్ట్రిక్ట్ విచ్ అప్లైడ్ ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చండి. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఫ్రెండ్స్. నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హస్బెండ్ నేమ్, అలాగే మీరు మేలా, ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఏంటి, అలాగే వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారా? ఇఫ్ యెస్ ప్లీజ్ మెన్షన్ అయితే ఇవ్వండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన వాళ్ళా? తర్వాత మీ స్కూలింగ్ అంతా ఎక్కడ చదివారు? క్లాస్ 4 నుంచి 10థ్ వరకు ఎక్కడెక్కడ చదివారు? సో, ఏ డిస్ట్రిక్ట్స్‌లో చదివారు అని క్లియర్‌గా అయిందండి. దీన్ని బట్టే లోకలా, నాన్ లోకలా డిసైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి మీకు ఫైనల్‌గా ఏ డిగ్రీ ఉందా? పీజీ ఉందా? ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఏ డిప్లొమాస్ చేసినా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయండి. యాడెడ్ అడ్వాంటేజ్ అయితే తప్పకుండా ఉంటాయి. అడ్రెస్ పర్టిక్యులర్స్ అయితే వచ్చేసి మీ నేమ్, ఫాదర్ నేమ్, హౌస్ నంబర్, స్ట్రీట్ నంబర్, విలేజ్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నంబర్ అన్నీ ఇచ్చేసి డిక్లరేషన్ దగ్గర దగ్గర మీ పేరు రాసేసి సో, ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి మీ ఫాదర్ నేమ్ రాసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. ప్రింట్ ఔట్ అయితే తీసుకొని అంతా ఫిల్ చేయాలి హ్యాండ్ రైటింగ్‌తో. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అయితే వచ్చేసి మీరు నేను ఈ అన్ని సర్టిఫికేట్స్ అన్నీ ఏమేమి పెడుతున్నానో కూడా మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి. తర్వాత అయితే సిగ్నేచర్ ఆఫ్ ద క్లర్క్ అని చెప్పేసి ఇదేదో ఉంది. ఇదైతే ఆఫీస్ వర్క్ అయితే చూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు ఏమేం డాక్యుమెంట్స్ పెడుతున్నారో కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసేయండి డాక్యుమెంట్స్ పెట్టిన చోట. సో, ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది. దీంతో పాటు మీ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ మాత్రమే పంపించాలి. ఏ అప్లికేషన్ ఫార్మ్‌కైనా జిరాక్స్ కాపీసే పెట్టాలి. ఒరిజినల్స్ పంపించకూడదు. సో, ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. ఈ బస్తీ దవాఖానా పోస్ట్‌లకి అండ్ దీనికైతే అప్లికేషన్ ఫీ అయితే ఏం చూపించట్లేదు. ఎక్కడ అప్లికేషన్ ఫీ, డీడీ నంబర్ అయితే అడగలేదు. అంటే అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా స్టాఫ్ నర్స్ కానీ, లేకపోతే అది చేసిన వాళ్ళు ఉంటే తెలియచేయండి. ఒక పోస్ట్ ఉందని మాత్రం వదిలిపెట్టొద్దు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ స్టాఫ్ నర్స్ పొజిషన్‌కైతే అప్లై అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసే చూడండి ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ ఒక 50 లైక్స్ అయితే ఈ వీడియోకి టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో, 50 లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. అందుకే అడుగుతున్నాను ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.